ఈ గ్రాఫాలజీ అనేటువంటిది నేను చూసినంత ప్రకారం కూడా సిగ్నేచర్ లో అంత ఎక్కువ అంటే ఈ గ్రాఫాలజీ అనేటువంటిది ఒక వ్యక్తి రాసేటువంటి రాత ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ ని డిసైడ్ చేసిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు విషయం చెప్తానండి. ఐ అనేటువంటి అక్షరం ఉంది. ఐ అనేటువంటి అక్షరంలో మనం డాట్ పెడతాం కదా, ఆ డాట్ అనేటువంటిది మన మనస్తత్వానికి అనుగుణంగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మీ పిల్లలకి సంబంధించినటువంటి చేతిరాత కానీ మీ చేతిరాతలో చూడండి, ఐ అనేటువంటి లెటర్ రాసేటువంటి వాళ్ళు పైన పెట్టే డాట్ ఇలా రౌండ్ గా జీరో లాగా పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు చెయ్యవలసిన దానికంటే ఎక్స్ట్రా షో ఆఫ్ చేస్తారు. ఉన్న దానికంటే కూడా ఎక్కువ బాహ్య ప్రపంచానికి నేను ఇదని చూపించుకునేటువంటి మెంటాలిటీ మంచి వ్యక్తులే, కానీ షో ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. అదే డాట్ పెట్టేటువంటి వ్యక్తులు ఐ నెంబర్ లెటర్ అంటే గీత గీసి ఈ ముందల వైపుకి పెట్టారనుకోండి, కుడి చేతి వైపు ముందల వైపు పెట్టారనుకోండి, దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఫ్యూచరిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఫ్యూచర్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు.